హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సావజీ క్రిష్. అందరూ ఎలా ఉన్నారండి? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు ఈ వీడియోలో వచ్చరికి ఎలుకలండి. ఎలుకలతోటి ఎక్కువగా ఇబ్బంది పడతాం కదండి. ఆ ఎలుకలు అనేవి మన ఇంట్లోకి రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అనేది ఒక మంచి టిప్ అయితే చెప్పబోతున్నానండి. అంతేకాకుండా మనం ఇల్లు అనేది ఎలా పెట్టుకుంటే ఎలుకలు అనేవి మన ఇంట్లోకి రాకుండా ఉంటాయి, వాటి వల్ల ఎలాంటి నష్టాలు జరుగుతాయి అనేది ఈ వీడియోలో చెప్పబోతున్నానండి. వీడియోనైతే ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఎలుకలు, పందికొక్కులు అనేవి ఇంట్లోకి వస్తే చాలా ఇబ్బంది అవుతుందండి. అవి ఇల్లంతా పాడు చేస్తాయండి. అంతేకాకుండా మన ఇంట్లో ఉండే వస్తువుల్ని కూడా పాడు చేస్తాయండి. మనకు వాటిని చూస్తేనే మనకి చాలా ఇబ్బందిగా అనిపిస్తుందండి. అవి ఇంట్లో తిరుగుతున్నాయంటే మనకి చాలా ఇబ్బందిగా ఉంటుంది కదండి. అలా లేకుండా ఉండాలి అని అంటే మనమైతే ఈ టిప్ అయితే ఫాలో అయ్యామంటే అలాంటి ఇబ్బంది అనేది లేకుండా ఉంటుందండి. మనం ఇల్లు అనేది ఎంత శుభ్రం చేసినా సరే, ఎంత కడిగినా, ఎంత తుడిచినా సరేనండి, ఎంతో కొంత మట్టి, మురికి అనేది ఏదో ఒక మూలన ఉంటుందండి. ముఖ్యంగా ఎలుకలు చాలా ప్రాంతాలను అయితే మురికిగా తయారు చేస్తావండి. ఇవి ఇంట్లో తిరుగుతూ ఉంటే చిరాగ్గా అనిపిస్తుందండి. ఎలుకలు ఇంటిని మురికి చేయడమే కాకుండా ఇంట్లోని వస్తువుల్ని కూడా కొరికి నాశనం చేస్తాయండి. మనం ఎప్పుడూ కూడా ఇల్లునైతే శుభ్రంగా ఉంచుకోవాలండి. ఎలుకలకి ఆహారం దొరకకుండా ఉంటే అవి మన ఇంట్లోకి అయితే రాకుండా ఉంటాయండి. నేనైతే ఇప్పుడు ఒక మంచి టిప్ అయితే చెప్పబోతానండి. ఈ టిప్ ఫాలో అయ్యారు అని అంటే ఎలుకలు అనేవి మన ఇంట్లోకి రావండి. ఉన్నవి కూడా బయటికైతే పారిపోతాయండి. అది ఏంటి అనేది చెప్తానండి. ఇప్పుడు నాప్థలిన్ బాల్స్ అని ఉంటాయి కదండి. ఆ నాప్థలిన్ బాల్స్ అయితే తీసుకోవాలండి. నేనైతే మన ఇంట్లో ఉండే ఎలుకల్ని బట్టి తీసుకోవాలండి. మాకైతే లేవండి. నేనైతే మీకు వీడియో చూపించేదానికే వీడియో చేస్తున్నానండి. ఒకటైతే నాప్థలిన్ బాల్ని అయితే ఒకటైతే పొడి చేసుకున్నానండి. చూసారు కదండి, ఈ విధంగా అయితే పొడి చేసుకోవాలండి. దాని తర్వాత వచ్చరికి శనగపిండి ఉంటుంది కదండి. ఆ శనగపిండి అయితే కొంచెం వేస్తున్నానండి. మనం ముఖ్యంగా అయితే ఇల్లునైతే ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలండి. వాటికైతే ఆహారం అనేది దొరకకుండా చేసుకోవాలండి. తర్వాత వచ్చేసి షుగర్ అనేది వేస్తున్నానండి. షుగర్ స్వీట్ మనము ఇవి తయారు చేసుకున్నప్పుడు షుగర్ ఎందుకు వేస్తాము అని అంటే ఆ స్వీట్నెస్ కోసం అయితే. ఆ ఎలుకలు అనేవి వస్తాయి కదండి, అవి తిన్నప్పుడు అవి బయటికి పారిపోతాయి, ఇంట్లో ఉండవు అని చెప్పి దానికోసం మనమైతే షుగర్ అనేది యాడ్ చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత బాగా కలిపేసుకోవాలండి. కలిపేసుకున్న తర్వాత వాటర్ అనేది వేస్తాను చూడండి. వాటర్ అయితే ఎక్కువగా వేయొద్దండి, మరీ లూజ్గా అయిపోతుంది. శనగపిండి కాబట్టి చాలా లూజ్గా అయిపోతుందండి. కాబట్టి చూసుకొని కొంచెంగానే అయితే వాటర్ వేసుకోండి. చాలా సింపుల్గా, చాలా ఈజీగా అయితే మనమైతే ఎలుకలను తరిమి కొట్టచ్చండి. అంతేకాకుండా మన ఇంటి చుట్టూ ఏమైనా రంధ్రాలు ఉంటే వాటిని అయితే క్లోజ్ చేసుకునేదానికి ట్రై చేయండి. ఆ రంధ్రాల్లోంచే కదండి వచ్చేది. ఒకవేళ మనం క్లోజ్ చేయలేము అని అనుకున్నాము అని అంటే మీరైతే తప్పకుండా ఆ రంధ్రాలు ఉంటాయి చూడండి, ఆ ప్లేస్లో అయితే ఆహారం పెట్టండి. అలా ఆహారం పెట్టారు అని అంటే ఆహారం కోసమే కదా ఎలుకలు లోపలికి వచ్చేది. మనం ఆహారం అనేది అక్కడ పెట్టామనంటే అవి తినేసి అక్కడే ఉంటాయండి, మన ఇంట్లోకి అయితే రాకుండా ఉంటాయండి. ఆ విధంగా అయితే మనం చేసుకోవచ్చండి. ఎప్పుడూ కూడా ఇల్లు అనేది మురికిగా లేకుండా నీట్గా శుభ్రంగా చేసుకున్నాము అని అంటే ఈ ఎలుకల ప్రాబ్లం అనేది లేకుండా ఉంటుందండి. చూసారు కదండి, ఈ విధంగా అయితే మనమైతే మంచిగా చేసుకోవాలండి. మనకి ఉండల మాదిరి అయితే మనం ఎన్ని ప్లేసెస్లో అయితే పెట్టాలి అని అనుకుంటున్నామో అన్ని ప్లేసెస్లో పెట్టుకునేటట్లుగా మనం ఉండలుగా చేసుకునేటట్లుగా అయితే రెడీ చేసుకోవాలండి. ఎక్కువ వాటర్ అయితే వేయొద్దండి, ఇది చాలా జోరుగా అయిపోతుంది శనగపిండి కాబట్టి. అందుకోసమని కొంచెమే వాటర్ వేసుకోండి. చూసారు కదండి, ఈ విధంగా అయితే కలిపేసుకోవాలండి. మీకు ఎక్కువగా ఎక్కడైతే ఎక్కడి నుంచి వస్తున్నాయో అని అనిపిస్తుందో ఆ ప్లేస్లో అయితే మీరు పెట్టుకున్నారు అని అంటే రాకుండా ఉంటాయండి. ముఖ్యంగా అయితే మీరు రాత్రి పడుకునేటప్పుడు స్టవ్ అనేది క్లీన్ చేసుకుంటారు కదండి, కిచెన్ అంతా క్లీన్ చేసుకుంటారు కదండి. క్లీన్ చేసుకున్నప్పుడు మాత్రం స్టవ్ పైన, స్టవ్ కింద, మళ్ళీ ఇక్కడ సింక్ ఉంటుంది కదండి, మనం పాత్రలు అవి కడుక్కునే సింక్ కింద అట్లా మొత్తం పెట్టేసుకోండి. ఎక్కువగా అయితే మనం పడుకున్న తర్వాత ఆ ప్లేసెస్కి అయితే వచ్చే ఛాన్స్ ఉంటుందండి. ఎందుకంటే మనం ఫుడ్ అనేది అక్కడే తయారు చేస్తాం కాబట్టి, ఏమైనా ఫుడ్ కోసమే కదా ఎలుకలు వచ్చేది, కాబట్టి ఫుడ్ అనేది తినేదానికి ఎలుకలు వస్తాయి కాబట్టి ఆ ప్లేస్లో అయితే మనం నీట్గా క్లీన్ చేసుకొని ఇవి పెట్టాము అని అంటే వాటి కోసం వచ్చి అవి తినేసి అవి అయితే పారిపోతాయండి. పారిపోయి బయట అయితే చనిపోతాయండి. మామూలుగా అయితే మనం ఎలుకలకి బోన్లు అవన్నీ తెచ్చి పెడతామండి.
కానీ అవన్నీ వాటిల్లో పడి మనం లోపల ఎక్కడైనా పెట్టామనుకోండి, అవి చూసుకోలేదనుకోండి చనిపోయి ఊరికే స్మెల్ వస్తుందండి, చాలా స్మెల్ వస్తుందండి. అదంతా భరించలేమండి అస్సలు మనం. అందుకోసమని ఇలా తయారు చేసుకొని పెట్టామనుకోండి, ఇవి తినేసి మనకి బయట పోతాయి కాబట్టి, బయట చనిపోతాయి కాబట్టి అంత ఇబ్బంది అయితే ఉండదండి. మీకు ఎన్ని ప్లేసెస్లో పెట్టాలి అని అనుకుంటున్నారో అన్ని ప్లేసెస్లో అయితే మనం తయారు చేసుకొని ఇవి ఒక పేపర్లో అలా పెట్టేసుకున్నాము అని అంటే సరిపోతుందండి. ముఖ్యంగా చెప్పాను కదండి, కిచెన్లో అయితే అక్కడ పెట్టుకున్నాము అని అంటే అక్కడ ఉన్నప్పుడు అయితే అవి లేకుండా ఉంటాయండి, రాకుండా ఉంటాయండి. తప్పకుండా ఒక్కసారి అయితే ట్రై చేయండి. నేను మీకు చూపిస్తానండి పెట్టి కూడా. ఈ విధంగా అయితే నేను పేపర్లో అయితే పెట్టేసుకున్నానండి. ఎక్కువగా మీకైతే ఎక్కువ హోల్స్ అనేవి ఎక్కడ ఉన్నాయి అనేది చూసుకున్న హోల్స్ దగ్గర అయితే పెట్టండి. ఇవి తినేదానికి వస్తాయి కాబట్టి మనకి ఇంకా మళ్ళీ వచ్చేదానికి ఛాన్స్ లేకుండా ఉంటుందండి. తప్పకుండా ఎన్నో టిప్పులు ట్రై చేసి ఉంటారు కదండి, ఈ టిప్ కూడా ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉంది అనేది మీ అభిప్రాయం అయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అదొక చిన్న రిక్వెస్ట్ అండి. ఇప్పటివరకు లైక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా లైక్ చేయండి. ఇదైతే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి ఉపయోగపడుతుందండి. తప్పకుండా వాళ్ళకైతే షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఉంటుందండి, అది హిట్ చేశారంటే నేను పెట్టేవన్నీ మీకు వెంటనే వస్తాయండి. మీరు వెంటనే అయితే చూసేయచ్చండి. నేనైతే కొన్ని ప్లేసెస్లో అయితే పెట్టి చూపిస్తున్నానంటే మీకు ఎక్కడి నుంచి వస్తున్నాయి అని అనుమానంగా ఉంటుందో, డౌట్గా ఉంటుందో ఆ ప్లేసెస్లో అయితే పెట్టేసుకోండి. ఈ స్మెల్కి వీటికైతే అస్సలు రాకుండా ఉంటాయండి, పారిపోతాయండి, అస్సలు రావండి. తప్పకుండా అయితే ట్రై చేయండి. కిచెన్లో మాత్రం నీట్గా క్లీన్ చేసుకొని పెట్టేసి మార్నింగ్ పిల్లలు ఉంటే మాత్రం జాగ్రత్తగా చూసుకోండి. పిల్లలకు అనేవి అందుబాటులో లేకుండా పెట్టుకోండి. పిల్లలు ఉన్నారు అని అంటే మార్నింగ్ వాళ్ళు లేయకముందే ఇవన్నీ తీసేసుకుని క్లీన్ చేసుకుంటే సరిపోతుందండి. జాగ్రత్త అండి. పిల్లలు ఉంటే మాత్రం చాలా కేర్ఫుల్గా అయితే ఎక్కడంటే అక్కడ పెట్టకుండా వాళ్ళు చూసుకొని జాగ్రత్తగా అయితే పెట్టుకోండి. వాళ్ళు పడుకున్న తర్వాత పెట్టడం, వాళ్ళు లేచే టయానికి తీసేయడం అలా చేయండి. చూడండి, ఈ విధంగా అయితే ఎలుకలు అనేవి మనం ఇంట్లో లేకుండా తరిమి కొట్టచ్చండి. ఎలుకల్ని తప్పకుండా ఒక్కసారి అయితే ట్రై చేయండి. మీకు తెలిసిన టిప్స్ ఏమైనా ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. కామెంట్ చూసే వాళ్ళందరికీ తెలుస్తుంది. ఇప్పటివరకు నా ఛానల్ని సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. ఇక మీదట కూడా నా ఛానల్ ఇలానే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.